నమస్తే. ప్రియా చౌదరి ఆవిడ ఒక జర్నలిస్ట్, ఆవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్, అలానే మోటివేషనల్గా స్పీచెస్ అవన్నీ ఇస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఆవిడ గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఇప్పుడు ఈ మధ్య బాగా ఇప్పుడు ఒక 5-6 రోజుల నుంచి ఆవిడ కొంచెం ఇంకా బాగా అందరికీ తెలిసే ఉంటారు. పెద్దమ్మ తల్లి గుడి కూల్చేసిన సందర్భంగా ఆవిడ ఒక ఆవేశంగా మాట్లాడారు కదా, ఎక్కడున్నారు ప్రవచనకారులు, ఏం చేస్తున్నారా మీరు, నేను ఇలానే అంటాను, ఏరా ఒరే అనే అంటాను అని చెప్పి అన్నారు కదా. అసలు అనే హక్కు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఈవిడ ధర్మం న్యాయం కోసం పోరాడడం, అందరినీ న్యాయం కోసం చేయడం, అది ఈవిడ ధర్మం అయితే వాళ్ళ ధర్మం ఏంటి? శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వీటిల్లో ఉన్న మంచి చెడులు అన్నీ ప్రజలకు బోధించి చైతన్యవంతులను చేసి భక్తి మార్గం వైపు నడిపించడం అనేది వాళ్ళ ధర్మం. వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరి జోలికి రాలేదు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. మీ ధర్మం మీరు చెయ్యండి అమ్మా. వాళ్ళు రాలేదు, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగే హక్కు ఎక్కడిది? పోనీ అడిగారు, ప్రశ్నించారు, తప్పు లేదు. ఎందుకంటే మీరు కూడా నలుగురు కోసమే పాటుపడుతున్నారు, తప్పు లేదు. కానీ దానికి ఒక హద్దు ఉందిగా మాట్లాడడానికి. ఏరా ఒరా ఎక్కడున్నారా మీరంతా ఆ ఏరా అని సంబోధించేంత కుసంస్కారమా మీది? మీ చదువుతో పాటు మీకు సంస్కారం అనేది ఉండాలి కదా. అది ఎక్కడికి పోయిందమ్మా? మిమ్మల్ని ఎవరన్నా ఏమే వసే అని అంటే మీకు బాధ కలుగుతుందా, కలగదా? మీరు వెళ్ళి వాళ్ళ పీఠం మీద కూర్చొని వాళ్ళ ప్రవచనాలు మీరు చెయ్యగలరా? చెయ్యలేరు కదా. అలానే వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటివి చేయలేరు కదా. అది ఆ మాత్రం ఎందుకు మీకు పని చేయలేదమ్మా? ఆవేశం వస్తే ఎంత మాట అంటే అంత మాట అనేస్తారా? నాకు వచ్చిన డౌట్ ఇదొక్కటే. కొన్ని పరిధులు, హద్దులు అనేవి ఉంటాయి కదా. ఎంత ఆవేశం వచ్చినా ఎదుటి వాళ్ళ మీద మనం ఎంత విరుచుకుపడ్డా, ఎంతన్నా కొంత హద్దులో మనం మాట్లాడాలి అనేది ఉంటుంది కదా. స్వతహాగా సంస్కారం అనేది ఉంటుంది, చదువుతో పాటు కొంత సంస్కారం కూడా ఉండాలి. వాళ్ళ అనేంత హక్కు మనకెక్కడిది? లేదు కదా.